హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మేమిద్దరం సీరియస్గా ఏం తింటున్నామో చూసేయండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీజనల్ ఫ్రూట్ అండి. ఇది మన ఇండియాలో ఇయర్ ఎండ్కి బాగా దొరుకుతాయి అన్నమాట. ఏంటా అనేది చూసేయండి. మీరు కూడా చూసారు కదా, ఇది సీతాఫలం అండి. సో పెద్ద పెద్ద తొన్నలు, నాకు పెద్ద కాయలు ఇలాగ పెద్ద పెద్ద తొన్నలు ఉంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇది ఇండియాలో ఉన్నప్పుడు వీడియో అండి. నాకు కొన్ని వీడియోస్ అయితే ఐక్లౌడ్లో వెళ్ళిపోయి డౌన్లోడ్ చేయడానికి చాలా టైం పట్టేసింది. బట్ ఈ కొన్ని వీడియోస్ మాత్రం నేను ఇంకో ఫోన్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకో గ్యాలరీ చూస్తే కనుక ఈ వీడియోస్ కనిపించినాయి అన్నమాట. వెంటనే ఎడిట్ చేసేసి పెట్టేద్దాం అనిపించింది. ఎందుకంటే ఇవి మాకు స్వీట్ మెమొరీస్ అనే చెప్పాలి. ఇండియా వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ అయితే చాలానే తీసానండి. కొన్ని ప్లేసులు కూడా తీసాను. బట్ అది వేరే ఫోన్లో ఉండిపోయినాయి. అదేమో స్క్రీన్ కూడా పోయిందన్నమాట. అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. బట్ చూసారా, సీతాఫలం నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండి. తేగలు సీతాఫలం మన ఇండియా వచ్చినప్పుడే తినగలం. సౌత్ ఆఫ్రికాలో మనకు అసలు దొరకవు కదండి. సో ఇండియా వచ్చినప్పుడు మాత్రం ఇలా దొరికితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆగండి, ఇంతకి నేను సీతాఫలం తింటూ మర్చిపోయాను. అసలు సంగతి ఏంటంటే, ఈ వీడియో వచ్చేసి మా ఆడపడుచు ఇల్లు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే మీకోసం పెడుతున్నానండి. ఇల్లే కదా, దీంట్లో ఏముంది అని అనుకోకండి. బట్ ఇంటీరియర్స్ అనేది మీరు చూస్తే కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్న ఐడియా వస్తుంది. అలాగే మా ఆడపడుచు చాలా బాగా సదురుకుంటుందండి, నీట్గా పెట్టుకుంటుంది. అయితే మా హస్బెండ్ వచ్చేసరికి మాకు దగ్గర చుట్టాలే కాబట్టి నాకైతే ఆడపడుచు వచ్చేసి పిన్ని వరుస అవుతుందండి. నాకు చిన్నప్పటి నుంచి పిన్ని అని పిలవడం అలవాటు మాట. సో మా పిన్ని వాళ్ళ ఇల్లు అలియాస్ మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు చూసేయండి. మేమైతే ఈసారి ఇండియా వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికే వెళ్ళామన్నమాట. విజయవాడలో ఉంటారు వాళ్ళు. సో 15 days అలాగా బాగా స్పెండ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం అలాగా 3 years అయిపోయిందండి వెళ్ళి కూడా. మేము కొత్తిల్లు కట్టాక ఇదే వెళ్ళడము. అలాగే మేము మా బావగారు ఫ్యామిలీ సౌత్ ఆఫ్రికా నుంచి కలిసి వెళ్ళడం, అక్కడ స్పెండ్ చేయడము. సో అందరం కలిసాము అక్కడ. కొన్ని గుడులకి అలాగే కొన్ని మంచి మంచి ప్లేసులకి అయితే తిప్పానండి మా బాబాయ్ అండ్ మా పిన్ని. మా బాబాయ్ సంగతి అసలు చెప్పక్కర్లేదు. మమ్మల్ని అందరినీ సొంత కూతురులాగే ట్రీట్ చేస్తారన్నమాట. చాలా బాగా చూసుకుంటారు అందరినీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చి సిట్టింగ్ ఏరియా అన్నమాట, హాల్ మాట. హాల్లో టీవీ యూనిట్ అలాగే చక్కగా కబోర్డ్స్తో తను డెకరేట్ చేసుకుందండి. ఇది హాల్ నుంచి బెడ్రూమ్ అండ్ కిచెన్ అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్. చూసారు కదా, యూనిక్ పీసులు ఉంటాయి అన్నమాట మా పిన్ని దగ్గర. డెకోర్ ఐటమ్స్ అన్నీ యూనిక్గా ఉంటాయి అన్నమాట. మీకు చూపిద్దామని చెప్పి నేనైతే స్పెషల్గా మీకోసం తీస్తున్నాను. ఈ హాల్కి, బెడ్రూమ్కి అలాగే కిచెన్కి ఇలాగా ఒక గ్లాస్ డోర్ పెట్టుకున్నారు. సో ఆ గ్లాస్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇది ఓపెన్ కిచెన్ అండి. సో ఇప్పుడు చాలామంది ఓపెన్ కిచెన్ వాడుతున్నారు కదా. సో ఓపెన్ కిచెన్ మోడల్ పెట్టించుకున్నారు. ఈ దేవుడి గది అనేది సపరేట్గా తను ఐడియాస్ చెప్పించుకొని మన దగ్గర నుంచి చేయించుకుంది. సో ఈ డోర్ నుంచి ఇలా ఓపెన్ అవ్వగానే సైడ్కి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సింగిల్ మనకి ఫ్రిడ్జ్ ఉండేది కదా. సో ఆ ఫ్రిడ్జ్, దీంట్లో నాకు నచ్చిన మ్యాగ్నెట్స్ చూసారు కదా. నాకు ఈ టార్టైస్లు భలే నచ్చినాయి. టర్టిల్స్ ఎక్కడి నుంచో తెప్పించాను అని చెప్పి అన్నది, ఐడియా లేదు. క్యూట్గా ఉంది చూడండి. మమ్మీ డాడీ అలాగే ఇద్దరు బేబీస్ అన్నట్టుంది కదా. నాకైతే పర్సనల్గా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం అండి. బట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అసలు ఐడియా ఉండదు కొనాలని, మర్చిపోతూ ఉంటాను అనమాట. సో ఈసారి ఎలాగైనా కలెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను కానీ మర్చిపోతాను. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ డోర్ నుంచి ఇది ఒక బెడ్రూమ్ మాట. ఇది ఈ థర్డ్ బెడ్రూమ్ అనే చెప్పాలి. అయితే మా నాన్నమ్మ గారు ఉంటారన్నమాట. సో అంటే మా ఆడబొచ్చు అత్తయ్య గారు ఉంటారు. అయితే మేము వచ్చాం కాబట్టి మా లగేజ్లు అక్కడక్కడ రూమ్లో అయితే ఫిల్ చేసేసామండి. సో అది ఒక థర్డ్ బెడ్రూమ్ మాట. ఎంటర్ అవ్వగానే ఆ గ్లాస్ డోర్ నుంచి ఒక రూమ్ ఉంటుంది. సో ఇదంతా ఓపెన్ కిచెను. క్లియర్గా చూపిస్తాను మీకు కిచెన్ కూడా. సో చూసారు కదా, సీలింగ్ ఏరియా, ఇక్కడ డైనింగ్ ఏరియా పైన సీలింగ్ ఎంత బాగుందో. సో సీలింగ్ బట్టి కూడా ఇల్లు కూడా చాలా అంటే చాలా అందం వస్తుందండి. లైట్స్ కూడా చూసారా, బాగా బ్రైట్గా కాకుండా మంచి ప్లెజెంట్ ఉన్న కలర్స్ ఏ ఏరియా వాటికి సపరేట్గా పెట్టించనమాట. ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్లో, పింక్ కాంబినేషన్లో, బ్లూ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట. సో చాలా బాగా లుక్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న డైనింగ్ ఏరియా పక్కన ఇలా సెట్ చేసుకున్నారు.
సింపుల్ అండ్ క్యూట్గా డైనింగ్ టేబుల్ అక్కడ బాగుందండి ఆ ఏరియాలో. అలాగే వాల్కి ఫ్యామిలీ ఫోటో సెట్ చేసుకున్నాను అనమాట. ఇది స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయలేదు. చూసారు కదా, గ్లాస్ డోర్ నుంచి మనం ఇలా రాగానే పక్కన థర్డ్ బెడ్రూము. ఈ వాల్కి చక్కగా క్రాకరీ యూనిట్లా చేయించుకున్నాను అనమాట, కబోర్డ్స్ అన్నీ. సో గ్లాస్ ఐటమ్స్, డైనింగ్ సంబంధించినవి అన్నీ ఇందులో పెట్టుకున్నది. ఇక్కడ ఫ్రూట్స్ అలాగే మెడిసిన్స్ ఏమైనా హ్యాండీగా ఉండడానికి కొన్ని ఇక్కడ సర్దుకుందండి. మా పిల్లల కోసం ఈ మిక్స్చర్ జంతుకులు ఈజీగా ఉంటాయని చెప్పి ఇక్కడ పెట్టిందన్నమాట బాస్కెట్లో. సో చిన్న చిన్న ఐటమ్స్ అన్నా సరే చక్కగా భలే సర్దుకుందండి. ఒక్కొక్కటి యూనిక్గా ఉంటుంది. ఇక్కడ చూసారా ఇది ఎంత బాగుందో, షో పీస్ చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ మాట. వాల్ చాలా సపరేట్గా చాలా బాగా డెకరేట్ చేసుకుందన్నమాట మిర్రర్తో అది. సో ఇలా ఎంటర్ అవగానే ఇది మాస్టర్ బెడ్రూము, మెయిన్ బెడ్రూమ్ మాట, మా పిన్ని బాబాయ్ వాళ్ళ రూము. ఇక్కడ సపరేట్గా టీవీ యూనిట్ విత్ కబోర్డ్తో ఇలా డిజైన్ చేయించుకున్నారు. సో ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. అలాగే నాకు ఇక్కడ బాగా నచ్చిన ఏరియా అయితే ఇక్కడ చూసారా, ఈ స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగా విండో దగ్గర ఇప్పుడు అందరు పెట్టించుకుంటున్నారు కదా, సిట్టింగ్ ఏరియా అన్నమాట. చక్కగా కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. సో వాష్రూమ్లు కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. జనరల్గా మనకి బెడ్రూము పెద్దగా వస్తే వాష్రూమ్ చాలా కొన్నిసార్లు చిన్నగా వస్తుంది కదా, కానీ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మిగతా బెడ్రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను. కంపల్సరీ ఒక్కొక్క కార్నర్లో అయితే యూనిక్ పీస్ అయితే ఉంటుందండి. చూసారా, ఇవన్నీ యూనిక్ కలెక్షన్స్ మాట. భలే క్యూట్గా ఉన్నాయి అన్నీ చిన్న చిన్న. నాకు ఇలాగ మినియేచర్స్ ఆ డెకోర్ ఐటమ్స్ అంటే చాలా చాలా బాగా ఇష్టం అన్నమాట. సో అది కూడా బాగా నచ్చింది. ఇంకా కిచెన్లో కూడా చాలా చిన్న చిన్నవి భలే పెట్టుకుంది, అది కూడా చూపిస్తాను మీకు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా రాగానే ఇందాక బ్రౌన్ కలర్ ఒక డోర్ చూపించాను కదా, ఇదిగోండి కార్నర్లో. సో అది కామన్ బాత్రూమ్ మాట. అది కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎలాగనేది చూపిస్తాను. సో ఇది కిచెన్ కౌంటర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఈ టెడ్డీ బేర్స్ భలే ఉన్నాయి కదండి, సైకిల్ మీద కూర్చొని భలే క్యూట్గా ఉంది. అలాగే ఇక్కడ చాక్లెట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాగా ఫిల్ చేసిన వాటర్ బాటిల్స్ కూడా చక్కగా ఇలా ట్రేలో పెట్టుకొని సర్దుకుంటుందండి. ఈ సైడ్కి మనకి బార్ స్టూల్స్ అనేది 2 బార్ స్టూల్స్ పెట్టుకున్నారు. ఈ కార్నర్కి వచ్చేసరికి డబల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఈ కార్నర్ నుంచి మీరు చూస్తే గ్లాస్ డోర్లో దేవుడి గది కనిపిస్తుంది కదండి. చక్కగా ఇది కూడా దగ్గరుండి తనకి నచ్చినట్టు అయితే మా పిన్ని అయితే చేయించుకున్నారు. సో చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది నైట్ అయిపోయిందని చెప్పి నేను ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసరికి కిచెన్లో డ్రాస్ మాట. అన్నీ నీట్గా సర్దుకుంటుంది అన్నమాట. పని ఆవిడ ఉంటారు. సో ఆవిడ ఏది ఎక్కడ పెట్టాలో అవి చెప్తే కరెక్ట్గా అక్కడే సర్దిస్తుంది అన్నమాట మా పిన్ని. సో ఇక్కడ ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఆ స్పేస్ని అలా యూస్ చేసుకున్నారు గ్యాస్ స్టవ్ కింద. తర్వాత ఇంకో కార్నర్ ఏమో మనకి ఈ స్పేస్ గ్యాస్ సిలిండర్తో పాటు ఇలాగా మన బియ్యం స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ కూడా పెట్టుకున్నారన్నమాట. సో తర్వాత ఇక్కడ కిచెన్ రోల్ ఎప్పుడు ఆ కౌంటర్ స్టవ్ దగ్గర అనేది ఎప్పుడు ఇలాగే నీట్గా పెట్టుకుంటుందండి. మన అమ్మాయి లేకపోయినా ఇది మాత్రం నీట్గా సర్దుకుంటారు. కిచెన్లో అయితే స్టోరేజ్ దానికి చాలా ఎక్కువ స్పేసే వచ్చిందండి. సో డివైడ్ చేసుకున్నారు. స్టీల్ అన్నీ ఒకవైపు, స్పూన్లని ఒకవైపు, సో ప్లాస్టిక్ కంటైనర్ అని ఒకవైపు, అన్నీ అల్లి సర్దుకుందండి. సో ఇక్కడ అన్నీ చూస్తే గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుందన్నమాట. సో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకుంది. సో ఇక్కడ అన్నీ మిక్సీ సంబంధించినవి అన్నీ పెట్టుకుందన్నమాట. చాలా నీట్గా సర్దుకుంటుందండి. హాట్ బాక్స్లు ఇవన్నీ. యాక్చువల్గా నేను ఈ వీడియో తీస్తున్నానని కూడా తెలీదు మా పిన్ని బాబాయ్కి. వాళ్ళు బయటికి వెళ్ళారన్నమాట వీళ్ళందరూ. సో బుడ్డోడు, నేను, మమ్మీ ఉండిపోయామన్నమాట. యాక్చువల్గా టెంపుల్ ఎక్కడికో వెళ్ళారు, నేను వెళ్ళకూడదని వెళ్ళలేదన్నమాట. మా పిన్ని మా కోసం మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఫిష్ పులుసు పెట్టారు. ఫిష్ చాలా బాగుంది టేస్ట్ మధ్యాహ్నం. ఇది డిన్నర్కి వచ్చేసరికి పచ్చిరొయ్యల కర్రీ ఉన్నాయన్నమాట. సో రసము, అలాగే మిరియాల రసం కూడా పెట్టింది, చాలా టేస్టీగా ఉంది. బుడ్డోడి కోసం ఇంకా కర్రీస్ ఇవన్నీ అలవాటు అవ్వలేదండి. పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఫ్రై చేసి పెట్టామన్నమాట పక్కన. కిచెన్కి కార్నర్లో బాల్కనీలో ఇలాగా సెట్ చేసుకున్నారన్నమాట.
అంట్లు కానీ ఇవన్నీ గిన్నెలు అవి తోముకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి ఇలాగా పెట్టారన్నమాట. ఈ స్పేస్ అంతా దానికి యూస్ చేశారు. వాషింగ్ మిషన్ అక్కడ పెట్టుకుంది. వాషింగ్ మిషన్ సంబంధించినవన్నీ ఆ పై కబోర్డ్లో అన్నీ సెట్ చేసుకుంటాను అనమాట. సో ఈ ఐటెం చూడండి, చక్కగా ఇది కబోర్డ్కి ఇలా పెట్టేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం కట్ చేసుకున్నప్పుడల్లా చెత్త అందులో వేసేసుకొని ఆ కవర్తో పాడేసుకోవచ్చు. ఇక్కడ చూసారా చక్కగా పింగాణి బొమ్మలతో డెకరేట్ చేసుకుంది. ఇది వచ్చేసి హాట్ వాటర్ అలాగే నార్మల్ వాటర్ కూడా ఫిల్టర్ అయ్యి వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి సిజర్స్ ఏవైతే కావాలో అందుబాటులో అన్నీ పెట్టుకుంది. ఇది మీకు తెలిసిందే కదా, 4 బర్నర్ స్టవ్ విత్ చిమ్నీ ఇచ్చారన్నమాట. సో ఈ సైడ్ కార్నర్కి ఏవైతే కావాలో అవన్నీ సెట్ చేసుకున్నమాట. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, మనకి ఏమేమి కావాలో అన్నీ, షుగరు, మెయిన్ థింగ్స్ అన్నీ ఇలాగ కార్నర్కి సెట్ చేసుకుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎయిర్ ఫ్రైయరు అలాగే మిక్సీ ఇవన్నీ ఈ కార్నర్కి సెట్ చేసుకుంది. ఈ ఓవెన్ పైన చూసాను ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న జాడీలు, కప్పులు భలే ఉన్నాయి కదా. సో ఇలా సర్దుకుంది మాట. కప్పుల సెట్ అవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ కిచెన్ స్టోరేజ్ కబోర్డ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి, వైట్ కాంబినేషన్లో. సో ఇక్కడ చూసారు కదా చక్కగా ఏమేమి కావాలో అన్నీ వంటకు సంబంధించిన జీలకర్ర, ఆవాలు అవన్నీ సదురుకుంది. సో ఇక్కడ అన్నీ మనకి స్నాక్స్ మాట, ఇవన్నీ స్నాక్సే, బిస్కెట్స్, చాక్లెట్స్. సో చాలా ఉంటాయి స్టోరేజ్. సో స్పేస్ కూడా ఎక్కువగానే ఇచ్చింది. సో చక్కగా స్టీల్ డబ్బాలు సంబంధించిన స్టీల్ బాక్సులు అన్నీ ఇక్కడ సర్దుకుందండి. చాలా నీట్గా అయితే సర్దుకుంటుంది మా పిన్ని. మీకు ఇల్లు చూస్తేనే తెలుస్తుంది కదా. ఇంకా మేము మా పిల్లలు వచ్చారు కాబట్టి ఇంకా లగేజ్లు అటు ఇటు పాడేసాము, లేకపోతే అవి కూడా ఉండవు అన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ స్టోరేజ్ ఏరియా అన్నమాట. ఇవన్నీ నీట్గా ఇలా సర్దుకుంది. సైడ్ కార్నర్కి బ్రెడ్ అలాగే న్యూటెల్లా అలాంటివి అన్నీ అక్కడ పెట్టుకున్నారన్నమాట. సో ఇక్కడ ఇందాక చూపించాను కదా, క్లియర్గా చూపించలేదు చూడండి. చిన్న ఏనుగులు భలే ఉన్నాయి, ఫ్లవర్ వాస్ పెట్టి డెకరేట్ చేసుకున్నమాట దేవుడి గదికి ఎంట్రన్స్ లాగా. సో అవి అమెజాన్లో కొన్నది అని చెప్పింది. చూసారు కదా, మనం ఇలా ఎంటర్ అవగానే ఒక బెడ్రూమ్ ఉంటుంది, అదొక సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి నేను మాస్టర్ బెడ్రూమ్ ఇందాక చూపించాను. ఈ కార్నర్ ఏరియా అనేది నా ఫేవరెట్ మాట. ఆ వాష్ బేసిన్ దగ్గర చాలా బాగా డెకరేట్ చేసుకుంది. అలాగే ఆ బ్రౌన్ కలర్ డోర్స్ది కామన్ బాత్రూమ్ మాట, అది కూడా నేను చూపిస్తాను. ఇది ఇంకో రూమ్ మాట. ఇది మా చెల్లి వాళ్ళు ఉంటారు, చెల్లి వాళ్ళు బెడ్రూమ్ మాట. సో ఇది 3వ బెడ్రూమ్ అనుకోండి. సో ఈ 3వ బెడ్రూము, ఈ రూమ్లో నేను, మా బుడ్డోడు అలాగే మా అమ్మ అయితే కలిసి పడుకునే వాళ్ళమాట. అమ్మ కింద పడుకోలేదు కాబట్టి ఇంకా సో ముగ్గురం ఇక్కడైతే పడుకునే వాళ్ళము. ఈ సైడ్ కబోర్డ్స్ చూసారు కదా, ఈ సైడ్ కబోర్డ్స్ స్లైడింగ్ కబోర్డ్స్ మాట. దీనివల్ల స్పేస్ అనేది మనకి తక్కువగా ఉంటుందన్నమాట. ఓపెన్ డోర్స్ కాకుండా ఈ స్లైడింగ్స్ అందరూ ఈ మధ్య పెట్టుకుంటున్నారు కదా. సో ఇది అటాచ్డ్ బాత్రూము. ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుందండి. ఇండియా వెళ్ళినప్పుడు మ్యాక్స్ అయితే నేనైతే లీవ్సే పెట్టుకొని వెళ్తానండి. బట్ మా హస్బెండ్ కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళకి లీవ్ అనేది ఉండదు. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో వాళ్ళ ల్యాప్టాప్స్ అయితే ఇక్కడ పెట్టుకొని ఆఫీస్ ఉన్న టైంలో ఇలా వర్క్ చేసుకునే వాళ్ళము. ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో అయితే వర్క్ చేసుకునే వాళ్ళము. ఇక్కడ బాల్కనీ చూసారు కదా, ఇక్కడ నుంచి బాల్కనీ, మా లగేజీలు చూస్తే షాక్ అవుతారు. సో మేము ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మళ్ళీ మా అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ప్లాన్ చేసుకున్నాము తిరుపతి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా లగేజ్లు అన్నీ ఏం కావాలి ఏంటి అనేది అయితే సర్దేసి డైరెక్ట్గా విజయవాడ నుంచి తీసుకెళ్ళేలాగా ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. సో మేము సౌత్ ఆఫ్రికా నుంచి ఏ లగేజ్ అయితే తెచ్చుకున్నామో అందులో ఇలా ప్యాక్ చేసుకొని మాకు ఈ స్పేస్ ఇచ్చేసింది. ఇక పాపం మామూలుగా అయితే థ్రెడ్ మిల్ ఒకటే ఉంటుంది అన్నమాట. మేమైతే ఆక్యుపై చేసేసాము ఇంక ఈ స్పేస్. ఇంకే బట్టలు కావాలన్నా మేము, బావగారు వాళ్ళు, పిల్లలందరూ ఒక్కొక్క సూట్ కేసులో సర్దాం కదా, అవి తీసుకొని వేసుకునే వాళ్ళము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ద్రాక్షారామం అలాగా వెళ్ళి మాకు వీరభద్ర సంబరం అనేది చేస్తున్నాం అన్నమాట. సో ముందు నా వీడియోస్ చూసుంటే మీరు అక్కడ చూసే ఉంటారు అందులో. సో అందుకని ఆ లగేజ్లో అంతంత లగేజ్ అన్నమాట. సో ఇక్కడ లోపల రాగానే ఈ కార్నర్ అనేది చాలా బాగా డెకరేట్ చేసుకుంది మా పిన్ని. సో వాష్ బేసిన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది చూడండి. ఆ మిర్రర్ డిజైనింగ్ కానివ్వండి, చక్కగా ఫోకస్ లైట్లు కానివ్వండి, ఇది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అన్నమాట. సో ఇక్కడ మధ్యలో చూసారు కదా, ఇది కామన్ బాత్రూము. ఇది అందరు వాడుకోవడానికి ఇక్కడ సెంటర్లో ఇచ్చారు. ఇది డైరెక్ట్ ఇలా కాకుండా మా పిన్ని ఇలా డోర్లు పెట్టి క్లోజ్ చేసుకొని
ఈ కార్నర్ స్పేస్ వేస్ట్ చేయకుండా ఇలా షూ ర్యాక్గా పెట్టిందన్నమాట. చూసారు కదా, గాలి వెళ్ళడానికి కూడా ఆ డిజైనింగ్ అనేది అందుకు పెట్టించారు. సో ఇక్కడ కామన్ బాత్రూమ్, ఇక్కడ డోరు, ఇక్కడ కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి. సో మనకు స్పేస్ కూడా కలిసి వస్తుంది. షూ ర్యాక్కి ఇలాగ డోర్ కూడా పెడితే హాల్లో కూడా అందంగా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, ఇది మా ఆడపడుచు ఇల్లు అలియాస్ మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.